మెగాస్టార్ చిరంజీవికి సినీ సీమలో అపరిమితమైన ఇమేజ్ ఉంది. ఆయన మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి వచ్చారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఈ రాజకీయాలు వద్దు అనుకున్నారు. గత 10 ఏళ్లుగా ఆయన తన సినీ వ్యాపకాల్లోనే బిజీగా ఉంటున్నారు. ఆ మధ్యన ఇంటర్వ్యూలలో కూడా ఆయన ఇదే విషయం చెప్పారు. తాను రాజకీయాల్లోకి రాను అని, అయితే చిరంజీవిని రాజకీయాల్లోకి మాత్రం వదలడం లేదు అని ఆయనను వెంటాడుతున్నాయి. అయితే బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టి అదిగో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారు, ఇదిగో ఈ పార్టీలో చేరుతున్నారు అని ప్రచారం చేయడం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఇప్పుడు అది మరి కాస్త ఎక్కువైంది. ఇక ఈసారి చిరంజీవిని ఏకంగా కేంద్ర మంత్రిగా చేసేశారు. ఇక ఆయనకు శాఖలు కేటాయించడమే తరువాయి అన్నట్లుగా వార్తలు వండివార్చేశాయి. ఇంతకీ చిరంజీవిని ఏ పార్టీలో చేర్చారంటే బీజేపీలోనే. బీజేపీలో చిరంజీవి తొందరలో చేరబోతున్నారు అని లేటెస్ట్ గా వార్తలు షికారు చేస్తున్నాయి. ఆయన ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా ఢిల్లీలో ప్రధాని మోడీతో కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతే, ఇక మెగాస్టార్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం కన్ఫర్మ్ అయింది అని చెప్పేస్తున్నారు. చిరంజీవి బీజేపీ పాల్గొనే కార్యక్రమాలలోనే ఎక్కువగా పాల్గొంటున్నారు అని కూడా చూపిస్తున్నారు. అంతే, చిరు పొలిటికల్ రీ ఎంట్రీ ఖాయమని చెబుతున్నారు. చిరంజీవిని బీజేపీలో చేర్చుకొని తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఆయన చేత ప్రచారం చేయించుకొని లబ్ధి పొందాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అని ప్రచారం కూడా చేస్తున్నారు. ఇలా చిరంజీవి గురించి అన్ని రాస్తున్న వారు ఇంకా ఆయన రెస్పాన్స్ లేదని కూడా కొసమెరుపు మెరిపిస్తున్నారు. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి రారు అన్నది అందరికీ తెలుసు అంటున్నారు. ఆయనకు పదవులు అవి అంత మోజు మక్కువ ఇచ్చేవి కావని చెబుతున్నారు. పైగా చిరంజీవి వివరణ ఇస్తారని కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రతిసారి ఇలాంటి వార్తలు రావడంతో చిరంజీవి ఎందుకు వివరణ ఇస్తారని అంటున్న వారు ఉన్నారు. మొదటిసారి ప్రచారం చేస్తే సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుందని, కానీ పదే పదే ఇదే రకమైన ప్రచారం చేయడం వల్ల ఏముందని అంటున్నారు. అందువల్ల చిరంజీవి ఎప్పటి మాదిరిగానే సైలెంట్ గానే ఉంటారని అంటున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి రారు అన్నది మాత్రం ఎక్కువ మంది అంగీకరిస్తున్న విషయం. అలా కాదు అని ఆయన రాజకీయాల్లోకి వస్తే మాత్రం అది అతిపెద్ద అద్భుతం అవుతుందని అంటున్నారు. చూడాలి మరి చిరంజీవి అలాంటి అద్భుతానికి ఆస్కారం ఇస్తారా లేక సైలెంట్ గా ఉంటారా అన్నది.